హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అందరికీ తెలిసిన రెసిపీ అనుకోండి, స్వీట్ కార్న్ సమోసా. మనం ఎక్కువగా ఆలు సమోసా అని ఆనియన్ సమోసా అని తింటుంటాం కదా. స్వీట్ కార్న్ సమోసా కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ముందుగా స్వీట్ కార్న్ అయితే ఇలా ఒలుచుకొని పెట్టుకుందామండి. దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇవి చాలా సాఫ్ట్గా అయిపోతాయండి 3 విజిల్స్కే. సో నేనైతే 1 కప్పు స్వీట్ కార్న్కి అండ్ 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. మీకు కావాల్సి వస్తే ముందుగానే సాల్ట్ వేసుకొని ఉడికించుకోవచ్చు. నేనైతే తర్వాత వేస్తానండి సాల్ట్ అయితే. ఇలా మూత పెట్టుకొని 3 విజిల్స్ అయితే ఉంచుకుందాం. ఈలోపు ఒక బాండీలో నూనె వేసుకొని 2 స్పూన్స్ అయితే ఆయిల్ పట్టిందని నాకు. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. చాలామందికి డౌట్స్ ఉండొచ్చండి, ఆయిల్ పీల్చుకుంటుంది కదా స్వీట్ కార్న్ సమోసా కట్టి. అలా ఏమి ఉండదండి. మనం సరిగ్గా ఇవి చిటపటలాడిన తర్వాత చిన్నగా తొరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలండి. ఒక చిన్న ట్రిక్ వాడితే సరిపోతుందండి. ఆయిల్ అనేది పీల్చుకోదు స్వీట్ కార్న్ సమోసాకి కానీ ఏ సమోసాకైనా కానీ. ఇప్పుడు ఇందులోకి నేను ధనియాలు అయితే కచ్చా పచ్చగా నూరుకున్నానండి, దంచుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలండి. చూసారా, ఆయిల్ అయితే సపరేట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ముందుగా ఉడికిపెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసేసుకుందాం. ఇందాక ఒక టిప్ చెప్పాను కదా, స్వీట్ కార్న్లో ఉండే తేమ ఉంటుంది కదండి, అవంతా తేమంతా ఇంకిపోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అయితే వేసుకుందామండి. అండ్ కొంచెం చాట్ మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా అయితే సరిపోతుంది. అండ్ 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా. గరం మసాలా ఎందుకంటే కొంచెం పిల్లలకి కొంచెం మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, వాళ్ళకి ఇష్టంగా తింటారు. సో కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాం. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే అదైతే స్కిప్ చేసేసాను. ఇలా ఒక 5 మినిట్స్ అనేది బాగా కలపాలండి. ఇందా చెప్పాను కదా, స్వీట్ కార్న్లో ఉన్న తేమ అనేది ఇంకిపోవాలి. అలా వరకు బాగా ఫ్రై చేయాలి. స్వీట్ కార్న్ అనేది క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత ఫ్రై అయిందో. ఇప్పుడైతే ఈ స్వీట్ కార్న్ని పక్కన పెట్టుకుందాం. ఇది బాగా చల్లారాలండి, ఈ మిశ్రమం అనేది బాగా చల్లారాలి. ఈలోపు మనం బైండింగ్కి ఒక కప్లో 2 స్పూన్స్ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి. నేనైతే మైదా పిండి కదా పిల్లలకి కదా అని కొంచెం స్కిప్ చేసి గోధుమ పిండి అయితే వాడుతున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్టీ ఫామ్ లాగా చేసుకోవాలండి. మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాదు, కొంచెం పేస్టీ ఫామ్ లాగా చేసుకోవాలి. చూసారా, గడ్డ లేకుండా ఎలా కలిపానో. దీన్ని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. నేనైతే సమోసా షీట్స్ అయితే నేను బయట తీసుకొచ్చానండి మార్కెట్లో. చాలా చాలా పలచగా చాలా ఈజీగా ఉందండి. మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ నేనైతే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చింది తీసుకొచ్చేసాను. పిల్లలకి అప్పుడప్పుడు సడన్గా అడుగుతుంటారు కదా, ఫాస్ట్గా అయిపోతుందని తీసుకొచ్చారనమాట. మిశ్రమం అయితే చల్లారిపోయింది. ఇలా సమోసాలు అయితే చుట్టుకొని కింద ఎటువంటి గ్యాప్ లేకుండా చుట్టుకోవాలండి. కొంచెం మరీ ఫుల్గా వేయకూడదండి. చేతి కరెక్ట్గా కోన్ షేప్ ఎట్లా వస్తుందో అలా అంతవరకే వేసుకోవాలి. ఈ బైండింగ్ అనేది అంతా రాసి కవర్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కవర్ చేసేయాలి. ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు. ఇలా సమోసాలన్నీ చేసేసుకొని ప్లేట్లో పెట్టుకుందాను. ఈలోపు ఆయిల్ కూడా హీట్ చేశానండి బాండీలో. నేను డీప్ ఫ్రైకి అనేది వేయలేదండి. కొంచెం ఆయిల్ వేసుకొని లైట్ సమోసా మునిగేటట్టు కూడా కాదు,
చూసారు కదా ఎలా ఎలా అయితే వేసారో అలానే ఆయిల్ వేసుకొని చేసుకోవాలండి. అప్పుడే ఆయిల్ అనేది పీల్చుకోదు. ఇలా చిన్నగా ఫ్రై చేసుకుంటూ పైకి కిందకి అనుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సమోసాని. స్పీడ్గా అంటే మాత్రం లోపల అనేది కవరింగ్ అనేది తొందరగా ఊడిపోతుంది. అలా చేయకుండా చిన్నగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్లో అయితే వేసేసుకుందాము. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ పేపర్ అనేది పీల్చేసుకుంటుంది. అలా మిగతా సమోసాలన్నీ వేసుకొని వేపుకుంటున్నానండి. చాలా ఈజీ రెసిపీ అండి. జస్ట్ 5 to 10 minutesలో అయితే అయిపోతుంది మీకు రెసిపీ. ఇలా అయితే వేసుకొని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను. ఇవి అయితే మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చినాయండి. అండ్ పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటాయి. హాట్గా తిన్నా కూడా సూపర్ ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా స్వీట్ కార్న్ సమోసా ఎంత ఈజీగా తయారు చేశానో. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. Until then, see you. Bye bye. Don't forget to subscribe.